అజ్ఞాతం వీడి ఆయుధాలు వదిలి 37 మంది మావోయిస్టులు సరెండర్. వారిలో 2 తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆజాద్, అప్పాసి నారాయణ. ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమడా సైతం పోలీసులకు ఆయుధాల అప్పగింత. స్టేట్ కమిటీ సభ్యులకు 20 లక్షల చొప్పున రివార్డ్. అజ్ఞాతంలో రాష్ట్రానికి చెందినటువంటి 50 మంది మావోయిస్టులట. వారిలో 5 సెంట్రల్ కమిటీ సభ్యులు. అందరూ లొంగిపోండి, మావోయిస్ట్ పార్టీని దేవ్జీ లీడ్ చేస్తున్నానికి ఆధారాలు లేవంటూ డీజీపీ శివధరెడ్డి చెప్తా ఉన్నాడు. హిడ్మా స్థానంలో దేవా 1వ బెటాలియన్కు ఆయనే సారథ్యం అంటూ సోమాడా చెప్తున్న విషయం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ మావోయిస్టుల మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ క్రైమ్ రేట్ మీద పెడితే బాగుండేది. ఇక వేరే వేరే అంశాల మీద ప్రజల ప్రయోజనం గురించి పెడితే బాగుండేది. అసలు మావోయిస్టులు అంతం చేయాలన్నటువంటి మీద ఉన్నటువంటి శ్రద్ధ వీళ్ళకు ప్రజా ప్రయోజనాల గురించి పెట్టాలన్నటువంటి శ్రద్ధ వీళ్ళకు లేదు. ఇదే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో హిడ్మా స్థానంలో ఎవరు వచ్చారు? దేవా వచ్చినట్టు. ఒకసారి దీని గురించి క్లియర్గా చూద్దాం. ఎందుకంటే హిడ్మా స్థానంలో ఎవరు వచ్చారు అనేది కొంత మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. హన్మకొండ జిల్లాలో హిడ్మా ఫ్లెక్సీ కలకలం ఏర్పాటు చేసిన వారిపై కేసట. అయ్యో, ప్రజల గురించి పాపం ఘోరం ఇదైతే. హిడ్మా స్థానంలో దేవా ఉన్నారని, హిడ్మా నాయకత్వం వహించిన 1వ బెటాలియన్కు ఆయన సారథ్యం వహిస్తున్నారని సోమాడా తెలిపారు. బిజ్జాలు ఉద్దమ్ సింగ్ నేతృత్వంలో కొనసాగుతున్నారు. జనజీవన స్రవంతిలో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో డీజీపీ సమక్షంలో లొంగిపోయామని తెలిపారు. మారుతున్న పరిస్థితుల్లో దళంలో ఉండి పనిచేయడం కష్టంగా మారిందన్నారు. ఆరోగ్య సమస్యలు సైతం తోడయ్యాయని తెలిపారు. ప్రభుత్వం పిలుపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అజ్ఞాతంలో ఉన్నవారు దాడుల్లో చనిపోతున్నారని, అందరూ బయటకు వస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. జనజీవన స్రవంతిలో కలవండి అంటూ ఆజాద్ పిలుపునిస్తా ఉన్నాడు. మొత్తానికి దాదాపు అజ్ఞాతం వీడి ఆయుధాలతోటి వదిలి మొత్తానికి డీజీపీ సమక్షంలో నేడు 39 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులతో పాటు కొంతమంది మావోయిస్టులు కలిసి డీజీపీ ముందు లొంగిపోయినట్టు విషయం గమనిస్తా ఉన్నాం. సో 22 మంది దళ సభ్యులు ఉన్నారట. లొంగిపోయిన వారిలో 25 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతూ అజ్ఞాతంలో పనిచేసిన వీరంతా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిసినట్లు డీజీపీ తెలిపినట్టు చూస్తా ఉన్నాం. సో వీళ్ళకి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ 31 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ముద్దులగూడెం స్వస్థలంగా పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ 32 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉన్నారని స్వస్థలం పెద్దపల్లి జిల్లా అంటూ చూస్తా ఉన్నాం. 20 లక్షల చొప్పున రివార్డు ఉందట. ఆయుధాలు అప్పగింతపై అదనపు రివార్డు అంటూ చూస్తున్నాం. అజ్ఞాతంలో రాష్ట్రానికి చెందినటువంటి 59 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారట. వాళ్ళని కూడా లొంగిపోమని మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. విప్లవోద్యమం జీవించే ఉంది, అదే స్ఫూర్తితో ముందుకెళ్తాం. ఆపరేషన్ గగార్తో నష్టపోయాం. సామూహిక కార్యకలాపాల ఫోకస్. డిసెంబర్ 2 నుంచి PLGA 25వ వార్షికోత్సవాలు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ లేఖ అంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే మావోయిస్టు పార్టీ అంతమొందిద్దామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు. అది అంతమొందించడం అంత ఈజీ కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వీళ్ళు ఇంకా 3 నెలలు 4 నెలల సమయం ఉన్నది. ఆ 4 నెలల సమయంలో అంతమొందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఐడియాలజీని అంతమొందించడం అంత ఈజీ కాదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. శత్రు బలగాలకు నష్టం. ఆపరేషన్ గగార్లో పోరాటంలో భాగంగా PLGA ఆత్మరక్షణ గెరిల్లా ప్రతిచర్యల్లో 116 మంది పోలీసులు, కేంద్ర బలగాల సిబ్బంది మరణించారని పేర్కొంది. అదేవిధంగా 205 మంది గాయపడ్డారని వెల్లడించింది. అనేక IED దాడులు, అంబుష్లు, పోలీసు ఇన్ఫార్మర్లు, బీజేపీ నాయకులపై దాడులు జరిగాయని PLGA తన సందేశంలో తెలిపింది అంటూ చూస్తున్నాం. మొత్తానికైతే PLGA ఇది ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం సంబంధించినటువంటి 25వ వార్షికోత్సవాలను డిసెంబర్ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా విప్లవోత్సాహంతో జరుపుకోవాలని పిలుపునిచ్చినట్టుగా మొత్తానికైతే మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది.